హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ట్రంప్ ఫస్ట్ వచ్చిన వెంటనే కూడా ఒక బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని క్యాన్సిల్ చేస్తున్నాను అని చెప్పేసి, అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీదైతే సైన్ చేశారు. ఇక ముందు నుంచి ఎవరైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ లేకపోతే సిటిజన్స్ అయితే వాళ్ళ పిల్లలకు మాత్రమే ఆటోమేటిక్‌గా అమెరికన్ సిటిజన్స్ అవుతారు. రిమైనింగ్ ఎవరు కూడా అమెరికన్ సిటిజన్స్ అవ్వరు పిల్లలు అని చెప్పేసి ఆల్రెడీ మీకు దాని స్టోరీ మొత్తం కూడా తెలుసు. అతను స్టార్టింగ్‌లో చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేశారు. అందులోపల మెయిన్‌లీ మనకి బాగా ఇబ్బంది పెట్టింది కూడా ఇదన్నట్లు. సో, దీని మీద అసలు ఎంత వరకు వచ్చింది? అండ్ సుప్రీం కోర్ట్ వరకెళ్లారు. అసలు అక్కడ ఏమొచ్చింది అని చెప్పేసి అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కొంతమంది కూడా అసలు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ క్యాన్సిల్ అన్నారు కదా! అసలు ఎక్కడి వరకు వచ్చిందని కూడా అడుగుతూ ఉన్నారు. అందుకే ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ కూడా చేయండి. ఇక ఫస్ట్ థింగ్ టాపిక్‌లోకెళ్ళినట్లయితే ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డరే కానియండి, ఇంకా ఏదైనా ఒక ప్రపోజల్‌ని తీసుకొని వచ్చినట్లయితే దాని వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక స్టోరీ ఉంటదన్నట్లు తప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఒక ఓపీటీని రద్దు చేయాలి అని అనుకుంటే దాని వెనక ఒక స్టోరీ ఉంటది. ఎందుకంటే అమెరికన్ సిటిజన్స్‌కి సరైన జాబ్స్ రావట్లేదు. ఓపీటీని చాలా వరకు మిస్‌యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రపోజల్‌ని అయితే తీసుకొనొచ్చారు. దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి. అలానే బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌ని కూడా రద్దు చేయాలి అంటే ఏదైనా ఒక ప్రపోజల్ ఉండాలి కదా! అంటే ఎందుకు రద్దు చేయాలి అని వీళ్ళు అనుకుంటున్నారు అనేసి తప్పకుండా చెప్పాలి. ఇష్టం లేదు వేరే దేశాల నుంచి వచ్చి పుట్టిన పిల్లలకి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇవ్వడము నా ఇష్టం అంటే కుదరదు గదా! దాని వెంట కూడా ఒక స్టోరీ అయితే ఉండాలి. అదేంటి అనేది ఫస్ట్ మీకు చెప్తాను. ఈవెన్ ప్రపంచంలో ఒక 33 దేశాలలో పుట్టినటువంటి పిల్లలకి మాత్రం ఆటోమేటిక్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే మన ఇండియాకి లేదు. మన ఇండియాలో పుట్టిన పిల్లలందరికీ కూడా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ రాదు. యాక్చువల్‌గా మనం ఇండియన్ సిటిజన్స్ కాబట్టి మనకి దాని వాల్యూ పెద్దగా తెలీదు గానీ, యాక్చువల్‌గా మన ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది ఉండదన్నట్లు. అది చాలా పెద్ద కథ. అంటే మనం సిటిజన్స్ అవ్వాలి, ఇండియన్ సిటిజన్స్ అంటే దానికి చాలా ఉంటదన్నట్లు. సో, అలాంటిది అమెరికాకి లేదు. అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటే జన్మతా పౌరసత్వం అంటారు చూసారా? అంటే పుట్టుకతోటి. అంటే అమెరికన్ యొక్క గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్సా, వీసా హోల్డర్సా లేకపోతే ఎవ్వరు అనే సంబంధం లేకుండా ఈ భూమి మీద పుట్టిన అంటే ఈ అమెరికన్ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా అమెరికాలో ఆటోమేటిక్‌గా సిటిజన్‌షిప్ అయితే వచ్చేదన్నట్లు. యాక్చువల్‌గా దీనిని ఎందుకు తీసేయాలి అని అనుకున్నారు అనంటే, ఒకప్పుడు అమెరికాలో స్లేవరీ ఉండేది. అంటే బానిసత్వం అంటారు చూసారా? సో, అది ఉండేదన్నట్లు. మీరు అమెరికన్ నవల్స్ ఉంటాయి. మీరు అది చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. అదంతా ఇక్కడ మీకు చెప్పను కానీ. సో, అమెరికాలో ఈ బానిసత్వం అనేది ఒకటుంది. దానిని తొలగించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెనుకబడినటువంటి దేశాలుంటాయి చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఆఫ్రికా లాంటి దేశాల నుంచి కొంతమందిని అమెరికన్స్ తీసుకొచ్చుకొని, వాళ్ళ చేత బానిసత్వంలాగా చేపిచ్చుకొని, తరతరాల వరకు కూడా అదే బానిసల్లాగా ఉండిపోతున్నారు. అంటే చెప్పాలి అంటే వాళ్ళ తాత ఎవరన్నా అమెరికాకి వచ్చారనుకోండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా బానిసల్లాగానే ఉండిపోతున్నారు. అంటే అమెరికాలో స్లేవరీ అనేది ఉంది. దీనిని అంటే ఈ బానిసత్వాన్ని ఇదంతా తీసేయాలంటే వెంటనే అయితే అవ్వదు. సో, ఎవరైతే అంటే ఇట్లా వాళ్ళ పుట్టిన పిల్లలు ఇలా బానిసలు రాకుండా ఉండాలి అనంటే, అమెరికన్ సిటిజన్స్ అయితేనే బయటికెళ్ళి ఇష్టం వచ్చినట్లు పని చేసుకోవచ్చు అన్నట్లు. అలా రాకుండా రిమైనింగ్ ఎవరైనా కూడా అంత రైట్స్ ఉండవు కదా! సో, దానిని బేస్ చేసుకొని ఏంటంటే, ఒక మంచి ఉద్దేశంతోటి అంటే ఈ బానిసత్వాన్ని రూపుమాపాలి అని జెప్పేసి, ఇక ముందు నుంచి అమెరికాలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇస్తాము అని జెప్పేసి, అప్పటి ఉన్నటువంటి ప్రెసిడెంట్లు మెయిన్‌లీ అబ్రహం లింకన్ గారు వాళ్ళప్పుడు స్టార్ట్ చేశారన్నట్లు. సో, ఇంక ఇదేమైందంటే ఎవరైతే అంటే ఈ స్లేవరీని, ఈ బానిసత్వం నుంచి విముక్తి ఉండాలి అని జెప్పేసి తీసుకొచ్చినటువంటి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇంత అమెరికాని టూరిజం లాగా చేసింది. బర్త్ టూరిజం లాగా తయారు చేసిందన్నట్లు. అంటే మనం పిల్లలని కనాలి అంటే అమెరికాకి పోవాలి. అక్కడ పిల్లలని కంటే ఎలాంటి వాళ్ళైనా కూడా వాళ్ళకి సిటిజన్స్ వస్తది. దాంతోటి చాలా బెనిఫిట్స్ పొందొచ్చు అని జెప్పేసి. సో, ఇది ట్రంప్‌కి అస్సలు నచ్చట్లేదు. అతనేమంటారంటే అమెరికన్ యొక్క సిటిజన్‌షిప్‌కి ఒక వాల్యూ అనేది ఉండాలి. దీనిని బేస్ చేసుకొని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానియండి చాలా మంది కూడా అమెరికాకి ఇంత మోతాదులో రావడానికి కూడా ఒక రీజన్ వచ్చేసి ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్పే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తుంటే కొన్ని బార్డర్స్ మెక్సికన్ బార్డర్స్ కానియండి, ఇంకా కొన్ని బార్డర్స్ లోపల చాలామంది ఎయిత్ మంత్, నైన్త్ మంత్‌లో ఉన్నవాళ్ళు ఇల్లీగల్‌గా అమెరికాకి రావడానికి ట్రై చేస్తుంటారు. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. చాలా వీడియోస్ వస్తుంటాయి. అందులో చాలామంది ప్రెగ్నెన్స్ లేడీస్ ఉంటారు. ఏంటంటే అమెరికాకి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళు సిటిజన్స్ అవుతారు. దాని వలన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దానిని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా కొన్ని బెనిఫిట్స్ పొందొచ్చు అని చెప్పేసి. సో, ఇలాంటి చాలా వరకు ఆలోచించి ఇలాంటివి చేస్తున్నారు. అమెరికాకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ చాలా వరకు తగ్గుతుంది ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వలన. అండ్ చాలామంది దీన్ని బర్త్ టూరిజం లాగా అంటే చాలామంది ఒక మంచి పని కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బర్త్ టూరిజం లాగా తయారు చేశారు. ఇది నాకిష్టం లేదు అని చెప్పేసి అతన్ని
ఉద్దేశం అన్నట్లు. అలా ప్రపోజల్ చేసి దాని మీద అతనైతే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ చేశారన్నట్లు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మన ఇండియన్స్ గూడా చాలా డబ్బున్న వాళ్ళు, ధనవంతులు. వాళ్ళు గూడా వాళ్ళ అమెరికాలో ఎలాంటి వీసా హోల్డర్స్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికాలో ఏదైనా జాబ్ చేయడానికి వచ్చారనుకోండి. వాళ్ళకి ఇక్కడ పిల్లలు పుట్టారంటే ఒక అర్థం ఉంది. అమెరికాలో గ్రీన్ కార్డ్ వాళ్ళకి పుట్టారంటే ఒక అర్థం ఉంది. జస్ట్ విజిటర్‌లలాగా వచ్చేసి అమెరికాలో పిల్లలని కనడం, అమెరికాను చూడడానికి వచ్చినట్లు పిల్లలని కనడం, ఎవరైనా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారని చెప్పి అమెరికాకి వచ్చి పిల్లలని కనడం. ఇలా ఒక సిటిజన్‌షిప్‌ని తీసుకోవడం అన్నట్లు. సో, మనలాంటి నార్మల్ వాళ్ళకి సాధ్యమయ్యేది కాదులెండి గానీ, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళున్నారు. వాళ్ళ పిల్లలకి ఆల్రెడీ సిటిజన్స్. ఆల్రెడీ మన తెలుగు వాళ్ళు గూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళు అమెరికాలో ఎలాంటి పని చేయరు. అమెరికాకి వాళ్ళకసలు సంబంధం లేకున్నా గూడా వాళ్ళ పిల్లలు యూఎస్‌లోనే పుట్టారన్నట్లు కొంతమందున్నారు. సో, మనీ ఉంటే ఎట్లైనా గూడా కొంచెం మేనేజ్ అవుతుంది. ఇలాంటి ఎక్స్‌ప్లోటేషన్స్ ఉండకూడదు అని జెప్పేసి ఆయన యొక్క ఉద్దేశ్యం అన్నట్లు. అండ్ ఇందులో ఇంకోటేంటంటే మొదటి నుంచి గూడా అమెరికాలో వండుకుంటూ, జాబ్స్ చేసుకుంటూ, టాక్సులు పే చేస్తూ అంటే గ్రీన్ కార్డ్ రావడమే కష్టమైనటువంటి చాలామంది ఎవరైతే ఇట్లా ఇల్లీగల్‌గా వచ్చేసి అమెరికాలో పిల్లలని అంటున్నారో, అమెరికాకి ఎలాంటి టాక్సెస్ కట్టకుండానే వాళ్ళు చాలా వరకు బెనిఫిట్స్ పొందుతూ ఉన్నారన్నట్లు. ఇలాంటివి చెప్పుకుంటూ ఎళ్తే దీని వలన చాలా వరకు నష్టాలున్నాయి. అమెరికన్ యొక్క భద్రతకి చాలా నష్టం జరుగుతుంది. అమెరికన్ యొక్క అంటే సేఫ్టీ కన్సర్న్స్‌ని ఇది కూడా రైజ్ చేస్తుంది. సరిగ్గా లేకుండా అంటే ఎవరొచ్చి పిల్లలని కనడం. సో, ముందు ఇది అయితే పోవాలి అని చెప్పేసి ఇంకా ఆయన స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీదయితే సైన్ చేశారు. సో, ఇది హోల్డ్‌లో పడింది. ఎందుకు అనంటే కొన్ని అంటే ట్రంప్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలు ఆల్‌మోస్ట్ ఒక 22 స్టేట్స్ ఏం చేశాయంటే వీళ్ళకి అపోజిట్‌గా అంటే ఇలా ఇది 14థ్ అమెండ్మెంట్‌లో ఉంది. అంటే రాజ్యాంగంలోనే ఉన్నది. ఇతను ఎలా చేయగలడు, ఇతను ఎలా మార్చగలడు. సో, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి కేసయితే ఏశారు. సో, ఇంక ఇదొచ్చేసి 3 మంత్స్ బ్యాక్ అంటే ఆల్‌మోస్ట్ అతను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేసిన కొద్ది రోజులకే ఒక 4 లా సూట్స్ లోపల కేస్ ఫైల్ అయిందన్నట్లు. అంటే వాషింగ్టన్ డీసీ అండ్ మేరీల్యాండ్, ఇంకా మ్యాసచ్యూసెట్స్ సమ్ ఒక ఏరియా. అండ్ ఇలాంటి ఒక 4 ఇట్లలో అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల కేస్ అయింది. వాషింగ్టన్ డీసీ కింద కొన్ని అంటే ఇల్లినాయిస్ కానియండి, లేపోతే నెబ్రాస్కా అండ్ సమ్ ఇంకా కొన్ని స్టేట్స్ ఇలా మొత్తం కూడా ఒక 22 స్టేట్స్ వాళ్ళు దీన్ని అపోజ్ చేస్తూ అయితే ఆపోజిట్‌గా కేసేశారు. అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్ట్ లోపల ఏంటి అంటే, అంటే ఇది రాజ్యాంగంలో ఉంది కదా! 14థ్ అమెండ్మెంట్ లోపల. దీన్ని మార్చేటటువంటి రైట్స్ అయితే ఉండవు అని చెప్పేసి దాన్ని కొంచెం హోల్డ్‌లో పెట్టారు. వాళ్ళు కూడా దాని గురించి పక్కాగా అవ్వదు అని చెప్పలేదు. లేకపోతే సో, అది హోల్డ్‌లో ఉండిపోయిందన్నట్లు. అప్పుడు ట్రంప్ ఏంటంటే, నేను దీని మీద ఎంతవరకైనా ఫైట్ చేస్తాను. నేను సుప్రీం కోర్ట్ వరకైనా ఎళ్తాను దీని మీద అని చెప్పేసి. సుప్రీం కోర్ట్‌లో తప్పకుండా న్యాయం జరుగుతదని చెప్పేసి ఆయనైతే అక్కడికి ఎళ్లారన్నట్లు. రీసెంట్‌గా అంటే నేను 2 డేస్ బ్యాక్ నేను ఈ వీడియో చేయడానికంటే 2 డేస్ బ్యాక్ నేను చూసాను అమెరికన్ న్యూస్ లోపల. అక్కడ అంటే సుప్రీం కోర్ట్ లోపల కూడా నడుస్తున్నదన్నట్లు వాదనలు. వాళ్ళేంటి అంటే, ఇది సుప్రీం కోర్ట్ వరకు రావాల్సినటువంటి కేస్ కాదు. ఫస్ట్ అంటే అంత ఇంపార్టెంట్ ఇప్పుడంతలో ఇప్పుడు అయిపోవాల్సిందేమీ కాదు. అక్కడ ఆల్రెడీ కేసెస్ నడుస్తూ ఉన్నాయి కదా! అంటే కొన్ని స్టేట్స్ లోపల కేసెస్ నడుస్తూ ఉన్నాయి కదా! దెన్ ఓకే. అక్కడ ఏదైనా వస్తే తర్వాత సుప్రీం కోర్ట్ లోపల కానీ, ఇప్పుడు సుప్రీం కోర్ట్ యొక్క టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా దాన్ని హోల్డ్‌లోనే పెట్టారు. Rick Brown is in Washington, D.C. today for a hearing at the U.S. Supreme Court. Brown and other state attorneys general are challenging President Trump's executive order and demonstrated outside of the Supreme Court Thursday morning. While the Trump administration presented its case to the Supreme Court that district court judges should not have the power to అండ్ ఇంకా ఏంటంటే కొన్ని డిబేట్లు జరుగుతాయి కదా! సో, నేను ఆ డిబేట్‌లలో కూడా చూసానన్నట్లు. అసలు వాళ్ళేం చెబుతున్నారు అని చెప్పేసి. అందులో కొంతమంది ఏంటి అంటే అంటే అప్పర్ హౌస్, లోయర్ హౌస్ ఉంటాయి కదా! అదే సెనేట్ అండ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. సో, అందులోపల మీరు చర్చించుకొని ఇది ఎంతవరకు అవసరం, అమెరికన్ కంట్రీకి ఎంతవరకు అవసరం లేదని చెప్పేసి మీరు చర్చించుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోండి. దెన్ ఆ తర్వాత ఏమన్నా చేంజెస్ అవుతాయా లేదా అనేది గాని ఇప్పుడు కోర్ట్ వరకు ఎళ్ళినా కూడా అది పెద్దగా జరిగేది లేదు అని చెప్పేసి. ఈవెన్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ వరకు ఎళ్ళినా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది హోల్డ్‌లోనే ఉంది. మోస్ట్‌లీ చాలామంది ఏంటంటే జూలై, ఆగస్టు ఆ టైం లోపలైతే ఒక కన్క్లూజన్‌కి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అయితే వాళ్ళు చెబుతున్నారు. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. మీరేమంటారు? ట్రంప్ చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కరెక్ట్ అంటారా? తప్పంటారా? నేనైతే అంటే అమెరికాకి పని చేయడానికి వస్తారు చూసారా? వాళ్ళకి ఇవ్వడం ఓకే. ఎందుకంటే ఇక్కడ పని చేస్తున్నారు, టాక్సెస్ కడుతున్నారు ఈ కంట్రీలో దెన్ ఓకే. బట్ ఇల్లీగల్‌గా వచ్చేసి కానియండి, లేకపోతే విజిటర్‌లలాగా వచ్చి, లేకపోతే అమెరికాని చూడ్డానికి అన్నట్లుగా వచ్చి, లేకపోతే అమెరికాలో చుట్టాల దగ్గరికి వచ్చేసి పిల్లలని అనేసి, ఇట్లా సిటిజన్‌షిప్ తీసుకొని మళ్ళీ వాళ్ళ కంట్రీస్‌కి వెళ్ళిపోవడం చేస్తున్నారు చూసారా? సో, అలాంటి వాళ్ళకి ఇవ్వకుండా కరెక్ట్‌గా ఇక్కడ వచ్చేస్తున్న వాళ్ళకి ఇస్తే కొంచెం బెటర్ ఏమో అని చెప్పేసి. బట్ మనదేం సాగదు. అసలు ఏం జరుగుతదనేది మనం కూడా చూద్దాం ఫ్యూచర్‌లో. నెక్స్ట్ ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతోటి అయితే కలుద్దాం. బాయ్ బాయ్.